హాయ్ అందరికీ. డ్యూటీ అయిపోయింది. సో చెరపల్లి జైల్లో ఉన్నాం. మంచి రీల్ చేద్దాం అనుకున్న, లొకేషన్ బాగుంది కదా అని. మ్యాటర్ ఏంటంటే చాలామంది డిఎమ్స్ చేశారు, అన్న ఎగ్జామ్స్ వస్తున్నాయి, కొన్నిటి వాటికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కొన్ని ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్కింగ్ లేదు అని. రైట్, ఎట్లా అటెంప్ట్ చేయాలి అని. చాలా సింపుల్ ఇది. చాలామందికి ఈ టెక్నిక్ తెలీదు. ఫస్ట్ షేర్ చేయండి. ఈ రీల్ని ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, ఏ ఎగ్జామ్ అయినా, యూపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఇంకేమున్నాయి, ఎస్ఐ, కానిస్టేబుల్, ఈ ట్రిక్ ఖచ్చితంగా యూజ్ అవుద్దబ్బా. ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ప్యాటర్న్ అర్థం చేసుకోండి. 100 క్వశ్చన్లు ఉన్నాయి, రైట్? 100 క్వశ్చన్ల 50 క్వశ్చన్స్ క్వాలిఫైయింగ్ మార్క్ అనుకోండి. ప్రిలిమ్స్కో, మెయిన్స్కో, ఏదో ఎగ్జామ్కి. ఒక క్వశ్చన్కి 2 మార్కులు, 200 మార్క్స్ టోటల్ పేపరు. నెగిటివ్ అయితే 0.5. క్లియర్ కదా? ఫస్ట్ ఒక ఎగ్జామ్కి నెగిటివ్ లేదనుకుందాం. నెగిటివ్ లేదు. సో ఆయన ఏంది, ఈ 50 క్వశ్చన్లు కరెక్ట్ పెడితే ఆయన క్వాలిఫై అయినట్టు. నెగిటివ్ లేదు. 100 క్వశ్చన్లు 50 క్వశ్చన్లు పెట్టాలంటే 100 మార్కులు రావాలి. టోటల్ 200కి 100 మార్కులు రావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సరే నా అలాంటి ఒక యావరేజ్ స్టూడెంట్, నాకు 40 వచ్చినాయి. ఇప్పుడు నేను ఆగమవుతున్నారే, ఏమో 40 వచ్చినాయి, ఇంకొక 10 ఎట్లా పెట్టాలని. మిగతా 60 ఉంటాయి కదా, ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తా. అట్లా పెట్టకూడదు. మీలాంటి ఎవరైనా ఇంటెలిజెంట్ పర్సన్ ఏం చేస్తారంటే, 60 క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్? 60 క్వశ్చన్స్ ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఏబిసిడిలో బీఆర్సి పెడితే బెటరు. ప్రాబబిలిటీ ఎందుకంటే 4 ఆప్షన్స్లో 60 క్వశ్చన్లో ఒక 15 ఒకటే ఆప్షన్ ఉంటాయి. కావాలంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా కౌంట్ చేసుకోండి. ఇది నేను రీసెర్చ్ చేసి చెప్తున్నా. అప్పుడు ఏమవుతుంది, 15 × 2 30. ఆల్రెడీ 40 పెట్టినారు. 40 × 2 80. 80 + 30 110. అంటే 100 క్రాస్ చేసినారు, 110 వచ్చి ప్లస్ 10 ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఇట్లా నెగిటివ్ మార్కింగ్ లేని క్వశ్చన్స్, లైక్ నెగిటివ్ మార్కింగ్ లేకపోతే ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయిపోయారు. ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉందనుకోండి, 40 పెట్టినారు, రైట్? 40 పెట్టేసినారు. ఒక 20 మీకు మొత్తానికే తెలియదు. మిగతా 60లో ఒక 20 అసలు ఏం తెలియదు. అవి టచ్ చేయకండి, ఎందుకంటే ఖచ్చితంగా పోతాయి. 0.5 పోతాయి కాబట్టి 20లో 0.5 అంటే 10 మార్క్స్ పోతాయి. రిస్క్ ఎక్కువ, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 40, 60 అయిపోయి మిగతా 40 ఉన్నాయి. 40లో 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేసినారు. 2 ఆప్షన్లు అరే ఇది పెట్టొచ్చేమో, ఇది అవ్వచ్చేమో, లాజికల్ గెస్ చేయాలి. సో 40లో సగం కరెక్ట్ అయితే ఎంత అవుతుంది? 20 × 2 40. అంతే. ఆల్మోస్ట్ మీరు ఇందాక 80 ఉన్నాయి, ఇప్పుడు 40, 120 పక్కన పెట్టండి. మిగతా 20 పునః లాజికల్ గెస్లో పోయినాయి అనుకోండి. 0.5 ఎంత అవుతుంది? 10. సో ఇక్కడ కూడా 110. సో 100 క్రాస్ చేసినారు. సో ఈ 2 టెక్నిక్స్ మీకు అర్థమైతే కింద కమెంట్ చేయండి, డిఎం చేయండి అన్న.